ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, చైత్ర పౌర్ణమి. పైగా ఈరోజే హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇదే శనివారంతో కలిసి రాబోతుంది. అయితే ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కోట్లు దూసుకుని వస్తాయి. మీ ఇంటికి డబ్బు దూసుకుని వస్తుంది. మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. మీరు కానీ విని ఎరగని సంపదను మీ సొంతం చేసుకోబోతారు. ఎందుకంటే ఈ పౌర్ణమికి అంత శక్తి ఉంటుందని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. మొట్టమొదటి పౌర్ణమి కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుంది. ఇది 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన పౌర్ణమి అని కూడా పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువులను కనుక మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ పౌర్ణమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పౌర్ణమి మనకు శనివారంతో కూడి వస్తుంది. పైగా ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం. ఈరోజు ఉదయాన్నే లేచి చూచిగా స్నానం కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమలతో బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పూలతో పూజించండి. అమ్మవారి పటం ముందు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 5 వడలను 5 అరటి పళ్ళను స్వామివారికి నివేదనగా చేయండి. అలానే ముఖ్యంగా పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు ఖచ్చితంగా చల్లుకోండి. కుదిరిన వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళండి. ఈ రోజున హనుమాన్ గుడికి వెళ్ళి వడమాలను సమర్పించండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ రోజున స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరి ఒక చుక్క పాలను అలాగే 2 మిరియాలను తీసుకొని పొడిలాగా చేసి పొడిని కలిపిన తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోనే ఉన్న దారిద్ర్యం అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ రోజు గనక మీకు కుక్కలు కనిపిస్తే గనక ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలు అంటే గారెలు కానీ ఇడ్లీలు కానీ అటుకులు కానీ ఊతప్పం ఇలాంటి పదార్థాలు ఏవైనా సరే పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలు ఆహారంగా పెడితే చాలు, స్వామివారి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. అలానే ఈ రోజున పులుపుతో చేసిన ఆహారాన్ని అస్సలు తీసుకోకండి. ఈ పౌర్ణమి రోజున ఎవ్వరు కూడా చింతపండు తినరాదు. ఏ రూపంలో కూడా చింతపండు స్వీకరించుకోకూడదు. కూరల్లో కూడా చింతపండుని వాడకూడదు. అంటే పులుసుతో కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదు, వండకూడదు. ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు. అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఈ పౌర్ణమి అంటేనే చాలా ఇష్టం. అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపం ధూపం నైవేద్యాలతో పూజించండి. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది. కొన్నిసార్లు పౌర్ణమి గడియలు కావచ్చు, పౌర్ణమి తిథి కావచ్చు, చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి కొన్నిసార్లు అమృత గడియల్లో వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు కొన్ని వస్తువులను గనక ఇంటికి తెచ్చుకుంటే ఆ రోజున చాలు అద్భుతాలు అయితే జరుగుతాయి. అంటే ఆ వస్తువుల వల్ల అమ్మవారు అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కనుక మన ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పండితులు కూడా చెప్తున్నారు. ఇది చాలామందికి తెలియని విషయమే. కాబట్టి మర్చిపోకుండా చక్కగా మీరు ఈ వస్తువులను గనక ఇంటికి తెచ్చుకుంటే చాలండి. ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. మీ దారిద్ర్యాన్ని తీసివేయడానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి మీకు
చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, మీకు సంపాదన పెంచడానికి ఉపయోగపడే వస్తువులే. ఈ వస్తువులకు అతీయత శక్తులు కూడా ఉన్నాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు, శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ వస్తువులతో పాటు అమ్మవారు వస్తుంది కాబట్టి ఈ వస్తువులు మంగళకరమైనవి. కాబట్టి మంగళకరమైన వస్తువులను కూడా ఒక రకంగా భావించుకోవచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి. మనం పౌర్ణమి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే పాటించాలి, ఆచరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తలకు నూనె రాయకూడదు. మామూలుగా శనివారం రోజే నూనె అస్సలు రాయకూడదు. అలానే పౌర్ణమి రోజు మర్చిపోయి కూడా గుమ్మడికాయను కూడా తినకూడదు. అదే గుమ్మడికాయ తెచ్చి ఇంటికి కట్టుకుంటే చాలా మంచిది కూడా, కానీ తినరాదు. కాదని పౌర్ణమి రోజున గుమ్మడికాయ తింటే మనకు దారిద్ర్యం అనేది చుట్టుకుంటుంది, పట్టి పీడిస్తుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నియమాలను కూడా మనం ఖచ్చితంగా ఆచరించండి. ఇక ఈ పౌర్ణమి రోజున కొన్ని వస్తువులను గనక ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీకు డబ్బు పరంగా దూసుకుని వస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. ఏ పని చేసినా కూడా ఆ పనులు ఆటంకాలు లేకుండా విజయవంతంగా అవుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ళ ఉప్పు. మీరు అనుకోవచ్చు, ఎప్పుడు కూడా రాళ్ళ ఉప్పు గురించే చెప్తూ ఉంటారు ఏంటి అని. రాళ్ళ ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది అంటే అవునండి, 100కు 100% రాళ్ళ ఉప్పు శక్తి అధికంగా ఉంటుంది అని చెప్పవాలి. రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి ఉద్భవించింది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనం చూడగలుగుతాం. బిచ్చగాడు కూడా కోటీశ్వరులు అవుతారు. ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ఫుల్ శక్తి ఉంటుంది. ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అయితే అంత శక్తి ఉంటుంది అని శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున 10 రూపాయలు పెట్టైనా సరే రాళ్ళ ఉప్పు, కళ్ళు ఉప్పు, దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా, మీరు ఎలా పిలిచినా పర్వాలేదు, ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి ఖచ్చితంగా. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా 10 రూపాయలు పెట్టైనా సరే ఉప్పును తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు. లేదా ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలు వేసుకుని వంటలో అయినా సరే వాడుకోవచ్చు. పరిహారం చేయాలి అనుకునేవారు వారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసుకోండి. అప్పుల నుంచి మీకు బయటపడాలి అనుకున్నవారు, ధన సమస్యల నుంచి తొలగిపోవాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోండి. ఇది అప్పు పరంగా, మీ ఇంటి పరంగా, అలానే వ్యాపార సంస్థలకు పరంగా అన్ని విధాలుగా కూడా ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న మట్టి పాత్రను కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పు నుంచి ఒక గుప్పెడంత ఉప్పును ఎడమ చేతితో ఆ బౌల్లో పోసివేయండి. ఆ తర్వాత ఆ గిన్నెలో 1 రూపాయి బిళ్ళను కూడా, పసుపు కుంకుమలను, కొన్ని ఆవాలను వేయండి. ఆ తర్వాత ఆ భవనం తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం, తర్వాత రోజున ఉదయం తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడవేయండి. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి. రూపాయి బిళ్ళను మాత్రం మన ఉండిలో వేసుకోవచ్చు, దానం చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారం చేసుకోవచ్చు. లేదా మాకు పరిహారం మీద ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం లేదు అనుకునేవారు ఆ ఉప్పు కొని వంటలో కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ ఉప్పును తెచ్చుకొని దేవుడి గదిలో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం ఇలాంటి శక్తివంతమైన రోజున కొన్ని పరిహారాలు చేసుకునే ముందు ఉప్పు ప్యాకెట్ని తెచ్చి ఫస్ట్ దేవుడి గుడిలో మనం పెట్టుకోవాలి. అలా ఒక పెట్టి 10 నిమిషాలైనా వదిలేసి తర్వాత అది పరిహారం కోసం కావచ్చు, ఇంట్లో వాడుకోవచ్చు. దేనిని వాడుకునే ముందు ఇంట్లో 10 నిమిషాలు దేవుడి గదిలో పెట్టిన తర్వాతే వాడుకోవాలి. అప్పుడు ఆ ఉప్పుకి దైవ
శక్తి అనేది కూడి ఉంటుంది. ఈ 2 విధాలుగా కూడా మీరు ఆచరించుకోవచ్చు. ఎలా చేసినా సరే మంచి ఫలితం అయితే మీకు వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. సంపూర్ణంగా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది కూడా. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈ రోజున తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవలండి. లక్ష్మీ గవలు తెచ్చుకోండి. మీ ఇంట్లో పసుపు గవలు ఆల్రెడీ ఉంటే వాటినైనా సరే ఈ పౌర్ణమి రోజున తీసి పాలతో కానీ నీళ్ళతో కానీ కడగండి. అలా కడిగిన తర్వాత ఈ గవలను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే పెద్దగా ఎక్కువగా చేయవలసిన అవసరం ఏమీ లేదండి. కొంతమంది మార్వాడీస్ కావచ్చు, బాగా డబ్బులున్న వాళ్ళు కావచ్చు, సాధువులు మునులు ఈ పౌర్ణమికి అతిశక్తి కలిగి ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవిని చాలా ఘనంగా పూజించుకుంటూ ఉంటారు కూడా ఈ రోజున. అలా పూజిస్తే ఆ తల్లి అక్కడే ఉండిపోతుందని ఒక నమ్మకం. అలా పూజించుకున్నట్లయితే అమ్మవారికి సంబంధించిన వస్తువులను పెడుతూ ఉంటారు కూడా. పెట్టేసి పూజించుకునేవారు. అలా పూజించుకున్న తర్వాత ఆ వస్తువులను తీసేసి చక్కగా ధనం దాచే చోట కానీ వారితో పాటు ఆ వస్తువును పెట్టుకుంటూ ఉంటారు. గవ్వలను అమ్మవారి యొక్క చెల్లెలుగా భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సోదరులుగా గవ్వలు చెప్పబడుతూ ఉంటాయి. కాబట్టి గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతాయి. గుర్తుపెట్టుకోండి, గవ్వలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి ఈరోజు గవ్వలను కొని తెచ్చుకొని లేదా ఇంట్లో ఉన్న గవ్వలనైనా సరే పూజించుకొని బీరువాలో కానీ పెట్టుకుంటే మీకు చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. అవకాశం అనేది కనిపిస్తుంది. కావున ఈ రోజున ఖచ్చితంగా 5 గవ్వలను కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే గనక వాటిని పసుపు నీళ్ళల్లో పాలల్లో కానీ నీట్గా శుద్ధం చేసుకొని అమ్మవారి ముందు పెట్టి పూజించండి. చాలండి. పూజించిన తర్వాత రోజు మీ డబ్బు దాచే చోట పెట్టుకోండి. డబ్బు పరంగా మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఇక మూడో వస్తువు ఏమిటి అంటే ధనియాలండి. ధనియాలు కూడా లక్ష్మీ కారణంగా భావిస్తారు. అంటే ఇది బాగా చాలా మంగళకరమైనగా భావిస్తూ ఉంటారు కూడా. ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది అంటారు. కాబట్టి ధనియాలను ఈ పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు ధనియాలు పౌడర్ని తెచ్చుకోకండి. కేవలం ధనియాలు మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి 1 గంట అలా వదిలేయండి. మొదటగా చేయవలసిన పని అది. ఆ తర్వాత ఆ ధనియాలను మన వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఖాయం. కాబట్టి ధనియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక ఈ పౌర్ణమి రోజున తెచ్చుకోవాల్సిన వస్తువు పసుపు అండి. చాలా మంగళకరమైనది, ప్రదమైనది. పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం అయితే లేదనమాట. పసుపు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపును మాత్రం ఇంటికి కొని తెచ్చుకోవాలి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలండి, చాలా మంచిది. చిన్న ప్యాకెట్ అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. లేదంటే 2 పసుపు కొమ్ములుగా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. మనకైతే అద్భుతాలు అయితే జరిగిపోతాయి. మంచి ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. పసుపు అనేది ధనానికి సంబంధించింది. మనకు ధనం వస్తుంది. మనం ఇంటి సంపాదన కూడా మెరుగుపడుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ రోజున పసుపును మాత్రం ఇంటికి కొని తెచ్చుకోండి. పౌర్ణమి రోజున చక్కగా డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా కనుక మీరు చేస్తే మంచి ఫలితాలు అయితే జరుగుతాయి. లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. ఇదేమో 2 వస్తువులే కదా, ఇన్ని వస్తువులు చెప్పారేంటి అనుకోవచ్చు. కానీ వీటిల్లో ఏదైనా సరే మీ అవసరాన్ని బట్టి ఏవైనా 2 వస్తువులు అయినా తెచ్చుకోండి. కనీసం 2 వస్తువులు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని చూడండి. తెచ్చుకొని పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసి చూడండి. లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు. అంటే ఉప్పు తెచ్చుకుంటే ముందు చెప్పుకున్న పరిహారాన్ని మాత్రం ఆచరించండి. పసుపు కొమ్మును తెచ్చుకుంటే చాలా మంచిదండి. అమ్మవారు దగ్గర పెట్టి తాంబూలంగా పెట్టండి. పూజించుకొని బీరువాలో దాచుకోవచ్చు.
పసుపు కొమ్ములు చాలా మంచిది. ఒకసారి ప్రయత్నించండి. ఉప్పును పసుపును ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఈ 2 విధాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 వస్తువులు మాత్రం తెచ్చుకోండి. మన ఫలితం అనేది మాకు కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. పూజించుకోవాలి. ఆ తర్వాత మనం వాటిని ఉపయోగించుకోవాలి. మొదటిగా మనం చేయవలసింది వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి. ఆ తర్వాత మనం పరిహారం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ధనియాలు తెచ్చుకుంటాం. మనం పూజ గదిలో పెట్టుకున్నాం. పూజించుకున్న తర్వాత వాటిని మనం ఇంట్లో వాడుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులు మాత్రం తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే ఆ తల్లి ఇష్టంగా మీ ఇంటికి వస్తుంది. ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి అతీత శక్తులతో కూడుకొని వస్తుంది కాబట్టి మర్చిపోకుండా గుమ్మడికాయను మాత్రం ఇంటికి మాత్రం తెచ్చుకుంటే చాలండి. ఈరోజు చాలా మంచిది. గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు చాలా వరకు కూడా ఐశ్వర్యం అనేది లభిస్తుంది. మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది కూడా. అన్ని విధాలుగా మీకు సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటారు కూడా. అలానే కాకుండా దారిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా మనకి ఉంటుంది. కాబట్టి ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మీరు ముఖ్యంగా సాయంత్రం వేళలో 3 గంటల తర్వాత తెచ్చుకొని చక్కగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా పూజ చేసుకొని ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే చాలా మంచిదండి. పాతది ఉంటే అది చాలా పాడైపోయి ఉంటుంది. అదంతా కూడా ఎండిపోయి ఉంటుంది అనుకుంటారు కదా. అలాంటి గుమ్మడికాయను ఈరోజు తీసి పడేస్తే కూడా చాలా మంచిది. కొత్త సంవత్సరం అంతా కూడా మనకు చాలా బాగుంటుంది కూడా. దిష్టి పరంగా ఉపయోగపడుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా చక్కటి ఫలితాలను మీరు తెచ్చుబడుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతారు. అందుకే గుమ్మడికాయను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడి తీసుకోండి. మంచి ఫలితాలను కూడా పొందండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.